హాయ్ అండి, వెల్కమ్ టు ఏఎస్ఆర్ పెస్ట్ కంట్రోల్. సో నేను రీసెంట్గా చేసిన ఒక వీడియో ద్వారా ఒక బ్రదర్ పెస్ట్ కంట్రోల్ వాళ్ళు కాల్ చేసి, బ్రదర్ మీరు ఇట్లా లిమిటెడ్ డోసేజ్ ప్రకారమే యూజ్ చేయాలి పర్ లీటర్ ఆఫ్ వాటర్ అన్నారు కదా. 2.5 ml పర్ లీటర్ ఆఫ్ వాటర్ యాక్చువల్గా ఉపయోగించాలి. బట్ ఫీల్డ్లో వచ్చేసరికి యూజ్ చేసేది 50 to 100 ml పర్ లీటర్ ఆఫ్ వాటర్ యూజ్ చేస్తున్నారు కదా. అది ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చిందంటే ఇన్సెక్ట్ అసలు ఎంత స్ట్రాంగ్గా పెడితే అంత తొందరగా చనిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2.5 కావచ్చు, 5 ml పర్ లీటర్ వాటర్ పోస్తే అసలు చస్తలేదు, టర్మైట్స్ కావచ్చు, వేరే ఇన్సెక్ట్ కావచ్చు అని చెప్పేసి అన్నారు. ఓకే అండి, అది నిజమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సెక్టిసైడ్ రెసిస్టెన్స్ అనేది ఒకటి ఉంటుందండి. జనరల్గా ఏంటంటే టర్మైట్స్ క్లైమేట్కి అనుగుణంగా, నేచర్కి అనుగుణంగా అక్లమైటైజేషన్ కావడం నేర్చుకుంది. సో అది అక్లమైటైజేషన్ నేర్చుకున్న తర్వాత మనకి దానికి కామన్గా యూజ్ చేసే మెడిసిన్ అనేది అదే యూజ్ చేయడం వల్ల అది ఇంకా రెసిస్టెన్స్ పెంచుకుంటుంది. లైక్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, మనం చిన్నప్పటి నుంచి ఒక స్పూన్ పాయిజన్ మనం తినడం స్టార్ట్ చేసినాం అనుకో, ఒకనొక స్టేజ్లో మనకి ఎంత డోస్ ఆఫ్ పాయిజన్ ఇచ్చినా కూడా మనకి అది బాడీకి పడదంటారు. ఐ మీన్ ఎటువంటి ఎఫెక్ట్ చేయదంటారు. ఎగ్జాంపుల్ ఆల్కహాల్ కూడా అదే విధంగా వర్క్ చేస్తుందండి. అదేవిధంగా టర్మైట్ కంట్రోల్ చేయడానికి కావచ్చు, ఇంకా వేరే ఇన్సెక్ట్స్ కంట్రోల్ చేయడానికి మనము ప్రిస్క్రైబ్డ్ ఒకే కెమికల్ ఒకే డోసేజ్లో యూజ్ చేయడం వల్ల అది రెసిస్టెన్స్ పెంచుకోవడం వల్ల మనకి అది కంట్రోల్ కాకుండా ఉంటుంది. సో మనం పెస్ట్ కంట్రోల్లో కావచ్చు, అగ్రికల్చర్ ఫార్మింగ్లో రైతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక ఇన్సెక్ట్కి రెగ్యులర్గా అదే యూజ్ చేయకుండా మనకి రొటేషన్ వైజ్లో యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే టర్మైట్ కంట్రోల్ చేయడానికి క్లోరోఫైరిఫాస్ అనేది మెడిసిన్ యూజ్ చేస్తారు అనుకుందాం. సో మనం అది యూజ్ చేయడం వల్ల ఇన్సెక్ట్ ఈ రోజుల్లో అయితే రెసిస్టెన్స్ పెంచుకుందండి. మనం ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ నీడ్ టు చూస్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అన్నట్టు. ఫిప్రోనిలో కావచ్చు, ఇమిడాక్లోపిరిడ్ కావచ్చు. ఈ ఫిప్రోనిల్, ఇమిడాక్లోపిరిడ్, క్లోరోఫైరిఫాస్లో కూడా మనకి బేస్డ్ ఆన్ ద ఎగ్జాంపుల్ ఇమిడాక్లోపిరిడ్ తీసుకుందాం, 18.5 SC సాల్యుబుల్ కాన్సన్ట్రేట్స్ ఉంటుంది. మనం అదొకసారి యూజ్ చేయాలి. ఇంకోసారి 30.5 SC అని ఉంటుంది, హయ్యర్ డోసేజ్ అనమాట. సెకండ్ టైం అది యూజ్ చేయాలి. ఇట్లా డిఫరెంట్ డోసేజ్లో డిఫరెంట్ ఇన్సెక్టిసైడ్స్ మల్టిప్లైగా మనం ప్రపోర్షనేట్గా యూజ్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఇన్సెక్ట్ అనేది అండర్ కంట్రోలింగ్ వస్తుంది. నేచర్లో మనకు చాలా ఇన్సెక్ట్స్ అనేవి అగైనెస్ట్ ఇన్సెక్టిసైడ్స్ రెసిస్టెన్స్ పెంచుకున్నాయి. సో దానికి అనుగుణంగా మనం వాడే ఇన్ఆర్గానిక్ మెడిసిన్ కావచ్చు, ఆర్గానిక్లో కావచ్చు, IPM మాడ్యూల్లో కావచ్చు, డిఫరెంట్ డోసేజ్లో డిఫరెంట్ ప్రపోర్షనేట్లో యూజ్ చేసుకుంటే ఆ ఇన్సెక్ట్ కంట్రోల్కి వస్తాయండి. సో అందుకే నేను ఫస్ట్ ఇన్సెక్ట్ బయాలజీ డిస్కస్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే అండి. ఇన్సెక్ట్ బయాలజీ తెలిస్తే మనం యూజ్ చేసేది ఏంది, అది కంట్రోల్ అవుతుందా కాదా, మనకి ఎవ్రీథింగ్ అనేది ఒక క్లియర్ కట్ ఐడియా అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎస్ఆర్ పెస్ట్ కంట్రోల్.